నెల్లూరులోని ఇందిరా భవన్ నందు దేవకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ కె రాజు విచ్చేసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇక్కడికి తీసుకొని రావడానికి చొరవ చూపి రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వాన్ని ఒప్పించి ఆ తర్వాత వారితో నన్ను ఒప్పించేదానికి సర్వ ప్రయత్నాలు చేసినటువంటి దేవకుమార్ రెడ్డి గారికి, మరి నాకు ఈ యొక్క ఛాలెంజ్ని నా ముందు ఉంచినటువంటి షర్మిలారెడ్డి గారికి, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు నన్ను ప్రోత్సహించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మెరుగవుతుంది. ఇలాంటి నాయకులు ఒక స్పష్టమైనటువంటి సందేశంతో కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చాక చేయాలనుకున్నటువంటి కార్యక్రమాల గురించి ప్రజల మధ్యకు వెళ్ళండి అని ప్రోత్సహించిన తర్వాత నేను ఒప్పుకున్నందుకు ముఖ్యమైనటువంటి కారణం ఈ జిల్లా ప్రజలతో నాకున్నటువంటి సంబంధం. నేను కానీ నా పిల్లలు కానీ ఎవరైనా అడిగితే నెల్లూరు జిల్లా అని చెప్తాం. ఎందుకంటే ఎక్కువ సంవత్సరాలు ఒక స్థానంలో ఎక్కడ ఉన్నామంటే నెల్లూరు జిల్లాలో ఉద్యోగం చేస్తున్నాం. 4 సంవత్సరాలు జిల్లా కలెక్టర్గా పనిచేశాను. ప్రజల ఆదరాభిమానాలు పొందాను. ప్రజల చేత ప్రజా కలెక్టర్ని పిలిపించుకున్నాను. ఇక్కడ నేర్చుకున్నటువంటి అనేక విషయాలు, ప్రజలకు సంబంధించిన సమస్యల మీద సున్నితంగా అధ్యయనం చేసి ఒక ఆర్ద్రతతో వాటి మీద రాష్ట్ర స్థాయిలో, కేంద్ర స్థాయిలో పనిచేయటానికి ఈ జిల్లా అనుభవాలు నాకు ఉపయోగపడ్డాయి. దేశంలో జరుగుతున్నటువంటి సంక్షోభం, రాజకీయంగా, సామాజికంగా బీజేపీ ద్వారా సమాజానికి, యువతకి వస్తున్నటువంటి నష్టాన్ని, దేశానికి రాబోయే నష్టం, రాజ్యాంగానికి వచ్చేటువంటి పెను సవాళ్ళని దృష్టిలో పెట్టుకొని దేశ ప్రజలకి ఒక మంచి మేనిఫెస్టో అందించాలి. ఆ మేనిఫెస్టో ద్వారా ప్రజలకి కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసం కలగాలి. ప్రజలకి వారి జీవితాల్లో మార్పు వస్తుందని ఒక ఆశ రావాలి. అటువంటి చక్కని మేనిఫెస్టో తయారు చేయాలని మేనిఫెస్టో కమిటీని వేయటం జరిగింది. ఆ కమిటీ సభ్యుడిగా ఈ దేశానికి, ఈ దేశ ప్రజలకి కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక చక్కని మేనిఫెస్టో అందించే అవకాశం కలిగింది. ఆ మేనిఫెస్టోలో అనేక అంశాలు ఒక రాజకీయ నాయకుడిగానే కాక ప్రజలతో మమేకమై క్షేత్రస్థాయిలో కొన్ని దశాబ్దాల పాటు పనిచేసిన వ్యక్తిగా రాష్ట్ర స్థాయిలో ఎటువంటి విధానాలు అవసరం, కేంద్ర స్థాయిలో ఎటువంటి విధానాలు అవసరం అని తెలుసుకున్న వ్యక్తిగా మేనిఫెస్టో రూపకల్పనకు నా వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాను. ఈనాడు ఆ మేనిఫెస్టోని మీ అందరికీ పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. జవహర్లాల్ నెహ్రూ బాబాసాహెబ్ అంబేద్కర్కి ఇచ్చినటువంటి హక్కుల్ని, ఆయనకి ఇచ్చినటువంటి నాయకత్వాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నెరవేర్చిందే తప్ప వీళ్ళైతే ఇంకొకసారి మోడీ వచ్చాడంటే భారత రాజ్యాంగాన్నే మార్చేస్తాడు. ఖచ్చితంగా జరుగుతుంది. భారతదేశంలో ప్రజలు మేల్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మనం చేస్తూ ఈ జిల్లా ప్రజలు, నేను ఈ ఉపన్యాసం కాదు కానీ ఇది మీరు ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందువల్ల జరిగేటటువంటి లాభం, కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందువల్ల జరిగేటటువంటి పేదవాడి సంక్షేమం కోసం ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఓటు, పార్లమెంట్కి ఓటు వేయాలని చెప్పి
రాజుగారిని కూడా తప్పకుండా ఈ జిల్లాకు పిలిచిన దానికి గౌరవంగా మనం ఆయన్ని గెలిపించి పంపించాలని చెప్పి నేను మనసా వాచా కోరుకుంటూ